ఎస్వి యూనివర్సిటీ పరిధిలో చిరుతల సంచారం అన్నది విద్యార్థులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుందని చెప్పాలి. ఇటీవల ఎస్వి యూనివర్సిటీ పరిధిలో చిరుతల సంచారం అనేక మార్లు కూడా విద్యార్థుల కంట కావచ్చు, అదే రకంగా క్వార్టర్స్లో నివాసం ఉంటున్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, అనేక సందర్భాల్లో కూడా చిరుతలను చూసి భయపడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నిన్న నైట్ ఏదైతే మనం ఎస్వి యూనివర్సిటీలోని ప్రధాన బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి క్యాంటీన్ పక్కన యూనియన్ బ్యాంక్ వద్ద నిన్న నైట్ ఒక చిరుత సంచరించినటువంటి పరిస్థితి అయితే, ఆ సందర్భంలో చూసినటువంటి సెక్యూరిటీ అంతా కూడా దాక్కున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పాలి. మనం ఏదైతే చూస్తున్నామో ఈ మార్గం గుండా చిరుత ఆ గోడ నుంచి కూడా పైకెక్కి లోపలికి దూకినటువంటి పరిస్థితి. ఆ తదనంతరం మనం చూస్తున్నటువంటి ఈ దారి గుండా ఇలా వచ్చి గేటు క్లోజ్ చేయడంతో పక్కనే ఉన్నటువంటి ఈ పిట్ట గోడని ఎక్కి ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క ఫారెస్ట్లో ఎక్కువ ఈ చిరుత వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఈ యొక్క చిరుత ప్రధాన బిల్డింగ్ బ్యాక్ సైడ్ క్యాంటీన్ అనుకునే ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సంచరించడం, ఈ చుట్టుపక్కలంతా కూడా లేడీస్ హాస్టల్ ఉన్నాయి, అదే రకంగా బాయ్స్ హాస్టల్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా విద్యార్థులంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే దీన్ని తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థి సంఘ నేతలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, చిరుత సంచారం అన్నది యూనివర్సిటీలో పదే పదే కంటపడుతూనే ఉంది. ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురి చెందాల్సిన పరిస్థితులు ఉంది. దీనికి శాశ్వత పరిష్కార దిశగా మీరు ఎలాంటి డిమాండ్ చేయదలుచుకున్నారు? మేమైతే గత సంవత్సరం నుండి అనేక సార్లు మా యొక్క రిజిస్ట్రార్ గారు కానీ, వీసీ గారు కానీ, రెక్టార్ గారికి కానీ, మిగతా ఉన్నతాధికారులకు అందరికీ ఈ యొక్క సమస్యని వెల్లడించాం. కానీ వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఏదైతే నిన్నటికి రాత్రిన చిరుతపులి వచ్చింది. దాదాపు ఇక్కడ మన పక్కనే గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది. దాదాపు 2000 మంది మహిళా విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. దాని పక్కనే ఉన్న యూనియన్ బ్యాంక్ దగ్గరికి ఈ యొక్క చిరుతపులి రావడం జరిగింది. సో నిన్నైతే విద్యార్థులందరూ చాలా తీవ్ర భయాందోళనకు ఉన్నాయి. మేమైతే ఈ యొక్క అధికారులను ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ యూనివర్సిటీకి పూర్తిగా పకడ్బందీగా కాంపౌండ్ వాల్ నిర్మించాలని కోరుతా ఉన్నామని అడిగాం. కానీ రిజిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, సీఎం చంద్రబాబు నాయుడు గారు మన నారావారిపల్లికి వచ్చినప్పుడు ఆయన వర్చువల్ కార్యక్రమం ద్వారా ఈ యొక్క కాంపౌండ్ వాల్ని ప్రారంభిస్తామని చెప్పారు. కానీ ఆయన ప్రారంభించింది లేదు, వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చింది కూడా లేదు. సో మేము అడుగుతున్నాం ఏంటంటే, మా విద్యార్థుల యొక్క ప్రాణాలు రక్షణ ఉండాలంటే మీరు సీఎం ఓపెన్ చేయాలా, లేదా మీరు వాళ్ళ దగ్గర పేర్లు తెచ్చుకోవాలి, అంతవరకు వెయిట్ చేయని అవసరం లేదు. ఏదైతే ఈ నెల లోపల ఆ యొక్క కాంపౌండ్ వాల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మా విద్యార్థులకి ప్రాణాలని రక్షణ కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఈ యొక్క ఎవరికైనా అపాయం జరిగితే ఖచ్చితంగా ఈ యూనివర్సిటీ అధికారులు బాధ్యత వహించాలి. వాళ్ళని మేమైతే వదిలే ప్రసక్తి లేదని ముందుగా తెలియజేస్తున్నాం. సాయంత్రం అయితే విద్యార్థులంతా కూడా బయట తిరుగులాడుతూ ఉంటారు, హాస్టల్స్ ఉన్నాయి. ఇటీవల కూడా మనం చూసే ఏదైతే గర్ల్స్ హాస్టల్ వద్ద కూడా సమీపంలోనే చెట్టు మీద కుక్కను పెట్టుకొని కూడా చిరుత చంపినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని ఎలా చూడాలంటే, సాయంత్రం చీకటి పడిందంటే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుంది ఇక్కడ? ఇక్కడ చాలా ఘోరంగా ఉంటుంది విద్యార్థుల పరిస్థితి. ఇంతకుముందు చిరుతపుల్లి వచ్చినప్పుడు కూడా యూనివర్సిటీ అధికారులకి, వీసీకి కానీ, రిజిస్టర్ కానీ, రెక్టార్ కానీ ఇంతకుముందు కూడా విద్యార్థి సంఘాల, ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము కాంపౌండ్ వాళ్ళు నిర్వహించండి, విద్యార్థుల పట్ల విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. ఇంతవరకు వాళ్ళు నిర్లక్ష్యంతో ఉన్నారు. ఆ నిర్లక్ష్యం ఎక్కడికైనా తీసుకెళ్ళిందంటే దాన్ని పూర్తి బాధ్యత వీసీ గారిది, రిజిస్టర్ గారిది అని కూడా మేము ఈ సందర్భంగా ఎన్ఎస్సీ కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానం చెప్పండి, యూనివర్సిటీ పరిధిలో ఈ కుక్కలు ఎక్కువ ఉండడం, అదే రకంగా వ్యర్థాలన్నీ కూడా రోడ్లపైన పక్కన పడేయడం కూడా ఒక సమస్యగా తెలుస్తుంది. ఫారెస్ట్ అధికారులు ఎలా స్పందిస్తున్నారు? అదే యూనివర్సిటీ అధికారులు ఈ శుభ్రత మీద ఎలాంటి చర్యలు చేపట్టడం లేదా? కొత్త వీసీ గారు వచ్చి దాదాపు 4-5 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఈ యొక్క ఘటనలు ఇప్పటికే 2-3 సార్లు వెలుగులోకి వచ్చినా కూడా వీసీ గారు స్పందించడం లేదు. అయా వీసీ గారు, విద్యార్థి ప్రాణాలతో మీరు చెలగాటమాడుతున్నారని ఈరోజు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఇప్పటి వరకు కూడా అనేక సార్లు విద్యార్థి సంఘాలు, విద్యార్థులు అనేక సార్లు మొరపెట్టుకున్నారు. అయ్యా, మా హాస్టల్ సమీపంలో చిరుతపులి అనేక మార్లు వస్తూ పోతుంది, మాకు భద్రత ఏర్పాటు చేయండి, మా హాస్టల్ చుట్టూరు పెంచింగ్ ఏర్పాటు చేయండి అని చెప్పి విద్యార్థులు చెప్పారు, విద్యార్థి సంఘాలు చెప్పారు. అనేక మారు ఇక్కడ ఉన్న కొంతమంది క్వార్టర్స్లో ఉన్న ఎంప్లాయీస్ కూడా చెప్తున్నారు, మా ప్రాణాలతో చెలగాటమాడుకోవద్దండి, దయచేసి పెంచింగ్ని ఏర్పాటు చేయండి అని. కానీ ఈరోజు యూనివర్సిటీ అధికారులు నిమ్మక నీరెత్తనలాగా వ్యవహరిస్తున్నారు. కనీసం ఇప్పటి వరకు కూడా ఈరోజు నిన్న రోజున కూడా పేపర్లో వస్తే, ఈరోజు కూడా అంత ప్రచారం తిరుపతి అంతా కాదు, రాష్ట్రం అంతా కూడా తెలిస్తే కూడా ఈరోజు కూడా ఇంతవరకు కూడా స్పందించకుండా నిమ్మక నీరెత్తనలాగా యూనివర్సిటీ వీసీ గారు ఈరోజు సీట్లోనే ఉన్నారు. కానీ ఎక్కడ వచ్చి, ఏ ప్రాంతంలో వచ్చింది, ఎలా దీన్ని కట్టడి చేయాలని చెప్పి ఆలోచన ఈరోజు యూనివర్సిటీ అధికారులు ఎవరికి కానీ లేదు. అయ్యా, తక్షణమే దీనిపైన చర్యలు చేపట్టండి, చుట్టూరు పెంచింగ్ ఏర్పాటు చేయాలి, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా చూడాలని చెప్పి వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే లేని పక్షంలో పెద్ద ఎత్తున ఏడీ బిల్డింగ్ కూడా ముట్టడిచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం కూడా తెలియజేస్తున్నాం.
విద్యార్థి సంఘ నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక భయానక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రతిరోజు కూడా ఈ రకం చిరుతలు సంచరిస్తూ ఉంటే ఇక్కడ విద్యార్థులు ఎలా చదువుకోవాలన్నది ప్రధానంగా వీళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చెప్పండి, పదే పదే చిరుతలు కనపడడం అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడే కానీ మనిషి మీద దాడి చేసినటువంటి దాఖలాలు లేవు. అయితే ఒక్కసారి మనిషి మీద దాడి చేస్తే అది ఇక్కడే సంచరిస్తుంది అన్నటువంటి భయాందోళన కూడా ఇక్కడ ఉన్నటువంటి బోధన సిబ్బంది కావచ్చు, విద్యార్థులు కూడా భయపడుతున్నారు. దీని మీద ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు? ఫారెస్ట్ అధికారులు ఎలా స్పందిస్తున్నారు? గతంలో కూడా ఇక్కడ కుక్కలని కానీ దాడి చేసి తినడం కానీ, జింకలు తరచుగా ఇక్కడ రావడం వల్ల ఇవన్నీ దాడి చేసి తినడం కానీ, అలాగే ఇక్కడ ఫుడ్ ఉందని అవి రెగ్యులర్గా వస్తాయని ఫారెస్ట్ అధికారులు రికగ్నైజ్ చేశారు. అవన్నీ యూనివర్సిటీ అధికారులు మళ్ళీ ఇక్కడ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. దానివల్లే వస్తూ ఉన్నాయి. ఈరోజు అంటే యూనివర్సిటీలో కూడా ఎట్లా ఉందంటే, యూనివర్సిటీలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నా కూడా, ఇంత జరుగుతూ ఉంటే కుక్కల పైన జింకల పైన కూడా దాడి జరుగుతూ ఉంటే కూడా, వాటిని చంపేస్తూ ఉంటే కూడా మనుషులపైన దాడి చేయకుండా ఉంటుందని గ్యారంటీ ఏ రకంగా ఇవ్వగలము? ఇక్కడే ఒక సుమారు 2 నెలల క్రితం ఇక్కడే వాళ్ళు పులిని పట్టడం జరిగింది. అదే ప్లేస్కి ఈరోజు తిరిగి ఇక్కడ సంచరిస్తుందంటే అవి తరచుగా ఇక్కడ అలవాటు పడుతూ ఉన్నాయి. అంటే అడ్మినిస్ట్రేషన్, యూనివర్సిటీ కేంద్రమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వెనక ఉండి ఇక్కడే పక్కన ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్లో ఉంది, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. విద్యార్థులందరూ తరచుగా ఇక్కడ తిరుగుతున్న తరుణంలో కూడా ఇక్కడ వస్తూ ఉంటే కూడా యూనివర్సిటీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో పలుమార్లు మేము విన్నవిస్తే కూడా, మేము తెలియజేస్తే కూడా వీళ్ళు చీమ కుట్టినట్టు కూడా వ్యవహరించడం లేదు. తక్షణమే దీనికి యూనివర్సిటీ అధికారులు స్పందించి ఫినిషింగ్ వేయాలని చెప్తా ఉన్నాం. గ్రౌండ్ కూడా దీనికి ఏర్పాటు చేయాలని కూడా పలుమార్లు కూడా తెలియజేస్తే చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా అమల్లో కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. భవిష్యత్తులో మాత్రం దీనికి ప్రాణహాని జరిగితే మాత్రం దీనికి సంబంధించినటువంటి వీసీ గారు, రెక్టార్ గారు, రిజిస్టర్ గారు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు సుందర్రాజు, నేషనల్ లా స్టూడెంట్ అసోసియేషన్ రాజు. చూస్తాం ప్రధానంగా విద్యార్థి సంఘ నేతలంతా కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి కూడా చిరుతలు వచ్చినప్పుడు తూతు మంత్రంగానే వ్యవహరిస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదు. అదే రకంగా ఎస్వి యూనివర్సిటీ పరిధిలో శుభ్రత ఒకసారి మనం చూడొచ్చు. అయితే ప్రధాన బిల్డింగ్స్ వద్ద పక్కనే ఈ రకంగా వ్యర్థాలన్నీ కూడా ఇలా వేసుంటే ఈ చిరుతలు పదే పదే ఇక్కడ సంచరించకుండా ఉంటాయా? అయితే ప్రస్తుతం ఏదైతే కుక్కలు ఇలాంటి వాటి మీద దాడి చేస్తున్నటువంటి చిరుత మనిషిని మీద దాడి చేస్తే జరగరాంతి జరిగితే దాని బాధ్యత ఎవరు వహిస్తారంటూ కూడా తీవ్ర ఆవేదన, బాధను తెలియజేస్తున్నారు విద్యార్థి సంఘ నేతలు. అయితే ఈ చిరుత నిన్న నైటు ఈ యొక్క బ్యాంకు ఏదైతే యూనియన్ బ్యాంకు లోపల నుంచి కూడా ఈ రోడ్డు దాటుకొని మన వెనక చూస్తున్నటువంటి బిల్డింగ్ కూడా లేడీస్ హాస్టల్. అయితే హాస్టల్ లోపలికి ఏదైతే చుట్టుపక్కల కూడా చెట్లు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చిరుత అన్నది చెట్లు కూడా బాగా అవలేలుగా ఎక్కగలుగుతుంది. అయితే చెట్లు నుంచి ఒక్కసారిగా ఏదైతే హాస్టల్ పరిధి లోపల కానీ దూకిందంటే జరిగితే దానికి చర్యలు చేపట్టాలి? అసలు దాని బాధ్యత ఎవరు వహిస్తారు? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా పదే పదే చిరుతలు సంచరిస్తున్నా కూడా శాశ్వత పరిష్కారం ఆలోచించకుండా తూతు మంత్రంగా ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నది మాత్రం ప్రధాన ఆరోపణ ఎస్వి యూనివర్సిటీలో వినబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో కంటే కూడా నిన్న చిరుత సంచరించినటువంటి ఆ యొక్క సంఘటన తర్వాత మాత్రం విద్యార్థి సంఘ నేతలు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే యుద్ధ ప్రతిపాదన కింద కాంపౌండ్ వాల్ చుట్టూ ఏదైతే యూనివర్సిటీ పరిధి ఉందో యూనివర్సిటీ చుట్టూ పరిధి అంతా కూడా కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘ నేతలు. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, ఎస్వి యూనివర్సిటీ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.